ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష నేత హోదా కావాలి అని ఆయన డిమాండ్ చేయడం అనేది ఎంత హాస్యాస్పదమో ఈరోజు గౌరవ సభాపతి గారు ఆయన ఇచ్చిన రూలింగ్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తీర్పిచ్చారు. నోరు ఉంది కదా అని ఇందాక అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయినా. జనరల్గా శాసనసభ్యులు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేసుకుంటారు, ప్రజలకి అందుబాటులో ఉంటారు. ఈయన మాత్రం శాసనసభకి రాడు, బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ విధంగా మీరు ప్రజా సమస్యలపైన మీరు నిలబడతారు చెప్పండి? ప్రజలు మీకు ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, దాన్ని మీరు గౌరవించాలి కదా, నిలబడాలి కదా. ఇవన్నీ విస్మరించి కేవలం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీ క్రిమినల్ మైండ్, అంటే నేను అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు, ఒక క్రిమినల్ మైండ్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. ఇది పద్ధత? ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఆయనకున్న అనుభవం, ఆయనకున్న పరిచయాలు, ఈరోజు భారతదేశంలో ఆయన కష్టపడి జాతికి అంకితం చేసిన అమరావతిని, పోలవరంని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మీరు విధ్వంసం పాలు చేస్తే ఏ విధంగా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, నరేంద్ర మోడీ గారిని, ఇతర నాయకుల్ని, ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని నిధులు తీసుకొస్తున్నారు. కలిసి పనిచేయాల్సిన సందర్భం కాదా ఇదని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. మీలో ఏమైనా ఇంకిత జ్ఞానం ఉంటే రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడండి. అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి మనకి. ప్రజలు మన ఎన్నుకుంది 5 సంవత్సరాల పరిపాలన అందించమని. అంతేగాని నోరు బారేసుకుని ప్రతిసారి మాట్లాడితే మాత్రం జనసేన పార్టీ మిమ్మల్ని ఈ విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అందించాల్సిన సలహాలు, సూచనలు మీరు ఇవ్వండి. వ్యక్తిగత విమర్శలకి, కించపరిచే విధంగా, దానివల్ల మీకు ఏదో ఓట్లు పడిపోతాయనుకుంటే మాత్రం నిన్నటి ఎన్నికలే మీకు దానికి నిదర్శనం. ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా, వన్ డే ముఖ్యమంత్రి కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు అంకిచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి, చెల్లి, కార్యకర్తలు, నాయకులు ఆయన నమ్మట్లేదని. మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వంది. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా
ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత, మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళని కించపరిచే విధంగా మటుకు మాట్లాడితే మేము సహించాం. చాలా ఫర్మ్గా మేము కూడా మాట్లాడతాం. మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగితే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూర్చుని మేము వింటామనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ